జగనన్న చేసే రాజకీయం ఏంటో తెలుసా? తను నమ్ముకున్న ప్రజలకి కూడా లీవ్ అబౌట్ కార్యకర్తలు, లీవ్ అబౌట్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ అందరినీ వదిలే పక్కన వాడి వాళ్ళకి ఎంత చేశాడు అనేది జనాలందరికీ తెలుసు. ఆయన లో లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి, లో లెవెల్లో ఉన్న ప్రజల దగ్గర నుంచి, ఎక్కడో బాధలతో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసుకొచ్చి సార్ వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్తారో, ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి లాభం చేసి పెడతాడు. అది జగనన్న. నువ్వు ఏం చేసావు? నీ జనసేన ఇచ్చిన పిల్లలు మీకు పేటీఎంలు చేయించుకున్నారు కదా, ఏం చేశారు ఆ డబ్బులు? నీకు ఇంతమంది ఫండ్లు ఇచ్చారు కదా, ఎన్నో కోట్లు, ఎలక్ట్రోరల్ బాండ్లు, ఇన్ని రకాలుగా నీకు డబ్బులు వచ్చినాయి, ఏం చేసావు? ఆస్తులు కొనుక్కుంటావు నువ్వో, ప్రజలకు సేవ చెయ్యి, పార్టీ నిలబెట్టు అని నిన్ను నమ్మి నీ కాపులు ఇచ్చిన డబ్బుల్ని కూడా నువ్వు ఆస్తులు కొనుక్కుంటావు. నువ్వు ప్రజలకు సేవ చేస్తావు, నిన్ను నమ్మాలి. మమ్మల్ని అంటావు గుంట నక్కలని, నువ్వు గుంట నక్కవి. దొరికినట్టు మొత్తం జేబులో దోసేస్తావు. నిస్వార్థంగా మాలాగా కార్యకర్తలు సేవలు చేస్తుంటే మమ్మల్ని గుంట నక్కలను చెత్త నా కొడక. నువ్వెంత, నీ బతుకెంతరా? ఇదే నీ బతుకు. కనీసం జనసేన పిల్లలు ఇచ్చిన 100 రూపాయలు కూడా నువ్వు గుంట నెక్కవి. మమ్మల్ని కొడితే బ్లూ కలర్ రక్తం వస్తుందా? మేమన్నామా? మమ్మల్ని కోస్తే బ్లూ రక్తం వస్తుందని మేమన్నామా? ఎవరన్నారు? మమ్మల్ని కోస్తే పచ్చ రక్తం వస్తుందని పచ్చ దేవతలు అన్నారు. మమ్మల్ని కొట్టినా చంపినా మమ్మల్ని కోసినా పచ్చ రక్తం వస్తుంది అని యూట్యూబ్ లో కొట్టి చూడు. ఎవరు మాట్లాడారో వస్తుంది. అది టీడీపీ వాళ్ళు మాట్లాడింది. తెలివిలేని డైలాగులు నువ్వు చెప్తావు, టీడీపీ వాళ్ళు చెప్తారు, మేం చెప్పాం. మాకేం అవసరం? మేమెంతసేపు జగనన్నని నిలబెట్టాలనే ప్రయత్నం మేం చేస్తాం. ప్రజల్ని నిలబెట్టాలి, ప్రజలకి ఒక మంచి ఉద్యోగం రావాలి. ఏ వ్యక్తి కూడా అనారోగ్యంతో ఏ వ్యాధులతోనూ చనిపోకూడదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా నిలబెట్టాలి అని చెప్పేసి జగనన్న అనుకుంటాడు. ఉద్దానం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చాడు. ఉద్దానంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాడు? ఆరోగ్యం లేక చనిపోతున్నారు, ఈ బాధితులందరినీ రక్షించాలి అని చెప్పేసి చేసింది ఎవరు? జగనన్న. ప్రతి ఇంట్లోనూ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో కంపెనీల్ని, పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి కంపెనీలు పెట్టేస్తున్న వాడెవడు? జగనన్న. రైతులు నష్టపోకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ రైతు భరోసాలు ఇచ్చి, పంట నష్టాలు ఇచ్చి, 0% వడ్డీలకి డబ్బులు ఇచ్చి ఎవరు చేశారు? రైతుని నిలబెట్టింది ఎవరు? జగనన్న. పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్ళాలి అంటే వాళ్ళకి డబ్బులు ఉండవు, అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి. వాళ్ళకి ట్యాబులు ఇచ్చి, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి, వాళ్ళకి బ్యాగులు ఇచ్చి, కనీసం పోవాలంటే కంపు కొట్టకూడదని చెప్పేసి ఆ బాత్రూములు కూడా శుభ్రం చేయించి, శానిటరీ నాప్కిన్స్ ఆడపిల్లలకి ఇచ్చి, ఈ రోజు విద్య చదవాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లోన్లు ఇచ్చి, విదేశాలకు పంపించి విద్యార్థులు నిలబెట్టిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న. రైతులు, విద్యార్థులు, అలాగే స్త్రీలు, మీరు ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని ఎదగండమ్మా అని చెప్పేసి ప్రతి ఆడపిల్లకి అంటే ఇంట్లో ఉంటున్న లేడీస్ అందరికి లోన్లు ఇచ్చాడు 0% వడ్డీకి. ముసలోళ్ళందరికీ మీరు ఎవరి మాట పడక్కర్లేదు, కొడుకు కొట్టకూడదు, కొడుకు తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో జాయిన్ చేయకూడదు, మీ బతుకు మీరు హుందాగా బతకండి, ఇదిగో పింఛను అని చెప్పేసి అంతకు ముందు ఇచ్చిన గవర్నమెంట్ నుంచి పింఛను పెంచి ఇచ్చాడు. అలాగే ఎంతో మంది యూత్ కి సచివాలయం తరపు నుంచి, అలాగే వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాడు. ఏం చేసింది అంతకు ముందు ప్రభుత్వం? టీడీపీ ఏం చేసింది? ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ సంక్షేమం? పొద్దున్న లెగిస్తే విషపు కూతలు పూయడం తప్ప, కాపు అనే ట్యాగ్ ను పెట్టుకుని, లేకపోతే చెట్టు బలిజలు, లేకపోతే వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి కులాల కుంపట్లు పెట్టాలని కులాలకి మధ్యలో గొడవలు, మతాలకి మధ్యలో గొడవలు పెట్టడం తప్ప మీ వలన, చంద్రబాబు వలన ఏదైనా జరిగిందా?
ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? జగన్ చేసే సంక్షేమాన్ని మేము ఇంకా రెట్టింపు చేస్తాం, జగన్ ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం. అంతకుముందు ఎందుకు చేయలేదు? అంతకుముందు మీరు చేయడానికే సరిపోయింది డబ్బులంతా. ప్రజలు డబ్బంతా దొబ్బి 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 తిన్నారు. మీరు బాగుపడిపోయారు. జగనన్న లేదు, నాకు నా ప్రభుత్వానికి మీరేమి ఇవ్వద్దు, నేను నిలబెట్టుకుంటాను నా పార్టీని, నా పార్టీ ఖర్చులు నేను చూసుకుంటా, మీరు నిలబడండి. నాకు ఏదైతే ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఏదైతే వస్తుందో ఆ డబ్బు మీరు తినండి, మీరు తినండి, మీరు తినండి. అమ్మా మీరు ఎవరికి ఇంకా అందలేదు అని ఎతికి 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 అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎతకండి, వాలంటీర్లు ఎతికి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పేసి వెతకమంటున్నాడు. ఇంకా ఎవరికి అందట్లేదో చూడండి అంటున్నాడు. మీరు కొట్టండి రా, రాళ్లేసి కొట్టండి, కత్తులెచ్చుకు పొడవండి, వెనకాల నుంచి బైకులేసి గుద్దండి. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనబడితే అసలు ఎమ్మెల్యే ఎంపీలు కూడా కొట్టేయండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి వాళ్ళకా ఈ నా కొడుకులు, ఈ చిరంజీవి, పవన్ కళ్యాణ్, స్నేక్ బాబు, చంద్రబాబు, ఆ లింగం ఈ లింగం, ఏ లింగం లేని వాడు ఎదవలో వీళ్ళందరూ చెప్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బుద్ధి వస్తుందా? అంటే మాకు బుద్ధి లేదా ఎవరికి ఓటేయాలో? రౌడీ నా కొడుకులు మీరు, రౌడీయిజం చేసేది మీరు, కానీ పేరు పెట్టేది వైఎస్ఆర్సీపీకి. ఏం మాట్లాడతాడు నా కొడుకు విందురు గాని వినండి. అంటే నేను చెప్తే నేనే శ్రీరెడ్డి ఏదో అరిచేస్తుంది, అందులో ఏదో తప్పు ఉంటుంది, అంత గట్టిగా ఏమనుండడు, అంత ఘనం అనుండడు అని అనుకుంటున్నారు మీరు. ఇటు పిచ్చ ఇటు తెగింపు మాకెందుకు? కాళ్ళు కీళ్లు ఎరక్కొట్టేసి కింద కూర్చోబెడతాడంట. అంటే మాకు చేతకాని వాళ్ళమా? మాకు చేతకాని మొగోళ్ళు ఉన్నారా? మా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు మగాళ్ళురా. నువ్వు కాళ్ళు కీళ్లు ఎరగొడతావు, మీకు ఓట్లు లేకోకుండా, మీకు ఒక స్థాయి రానివ్వకోకుండా, ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వకోకుండా నిన్ను ఇంట్లో కూర్చోబెడతారు మా వాళ్ళు. అది మగతనం అంటే. రాళ్ళేసి కొట్టడం, కాళ్ళు ఎరగొట్టుకోవడం కాదు, నిన్ను ఇంట్లో కూర్చోబెడితే అయిపోతుంది. అంటే ఏమంటావు? కొట్టమంటావా? కొట్టి బ్లూ కలర్ రక్తం వస్తుందా, రెడ్ కలర్ రక్తం వస్తుందో చూడమంటావా? అమ్మో, నీకు మహిళలంటే ఎంత గౌరవం రా నాయనో. ఒక ఒక్క తిప్పుకోకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం, ఒక్కొక్క దానికి మళ్ళీ కోట్లు భరణం ఇచ్చి బయటికి పంపించడం, మళ్ళీ ఇంకో కొత్త దాన్ని తెచ్చుకోవడం, మళ్ళీ నీ పార్టీల్లో మళ్ళీ 2-3 ముండలను పెట్టుకోవడం, మళ్ళీ ఆళ్ళని వేసుకోవడం, నీకు మళ్ళీ సప్లై చేయడానికి అదేంటి ఆడెవడో ఎప్పుడు ఉంటాడు కదా నీకేదో అక్రమ సంబంధం లాగా ఆడు. ఇవన్నీ ఆడపిల్లల గురించి నువ్వు చెప్పాలి, మేము వినాలి. బాబో ఈ నీతులు నీ అమ్మని నువ్వు కాకోకుండా ప్రపంచంలో ఎవడు చెప్పినా బాగుంటుందిరా. నువ్వే చెప్పకూడదు ఆడపిల్లల గురించి. ఆడపిల్లల మీద ఇంత గౌరవం లేని చెత్తనా కొడుకు ఎవడైనా ఉంటే రాజకీయాల్లో నువ్వు ఒక్కడవే. మీ వేరే మహిళలు బయటకు వచ్చి మాకు మా అన్న సీట్ ఇస్తాడేమో అనుకున్నాము, మా అన్న సీట్ ఇవ్వలేదు. ఎంతమంది వీర మహిళలు బయటకు వచ్చారు? ఎంతమంది? యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి వీర మహిళలు ఏం మాట్లాడుతున్నారో వీడి గురించి. ఇన్క్లూడింగ్ రజని, ఇన్క్లూడింగ్ అదెవరు అరుణ, ఇన్క్లూడింగ్ ఇదేంటి వేరే మహిళలు, నీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళందరూ. ఆడవాళ్లతో కూడా ఖర్చు పెట్టుకుని తినిపిస్తావు నువ్వు, తినుకుంటావు. ఆ ఆడవాళ్ళు పడుకోమని చెప్తావు నువ్వు నీ నాయకులతో. నువ్వు నీతులు, తారంగ నీతులు. ఏమంటావు? ఇంకా ఏమంటావు? నోరు ఎలా ఉంది?
జగనన్న నోరు ఏ రోజు జనసేన వాళ్ళని కొట్టండి, జనసేన వాళ్ళని తరమండి, జనసేన వాళ్ళని మర్డర్ చేయండి అని ఏ రోజు చెప్పల. టీడీపీ వాళ్ళ కాళ్ళు ఎరగొట్టండి, టీడీపీ వాళ్ళని కొయ్యండి, పచ్చ రక్తం వస్తుందా లేకపోతే మామూలు రక్తం వస్తుందా చూడండి అని చెప్పి ఏ రోజు జగనన్న చెప్పల. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మీరు చెట్టి బలిజలు, మీరు కమ్మ, మీరు కాపు, మీరు ఏం చేస్తున్నారు, జగన్ని ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పేసి అడిగి కులాలకి మధ్యలో గొడవలు పెట్టాలన్న ఆలోచనతో రాజకీయాలు చేయడానికి వచ్చింది నువ్వు. ఏ రోజు జగనన్న సెపరేట్ చేసి మాట్లాడాడే? ఎస్సీలు బాగుండాలి, బీసీలు బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మీ అందరికీ నేను మంచి స్థాయిల్లో కూర్చోబెడతా. ఇదిగో ఇంతమంది బీసీలకి నేను ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చా, ఇంతమంది ఎస్సీలకి నేను ఇది ఇచ్చా, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అంటున్నాడు. కానీ కొట్టండి, నరకండి, చంపండి, కొట్టండి, రాళ్ళేయండి, బట్టలోటు తీయండి, రేపులు చేయండి అని చెప్పింది మా జగనన్న కాదు కదా? ఇదంతా చెప్పింది నువ్వు కదా? చేతకాని సన్నాసి, నువ్వు గెలవడానికి ఇన్ని మాటలా? ఇంకా ఏం మాట్లాడతావు? నీకు కౌంటర్ ఇవ్వడం ఏమైనా పెద్ద ఇదా? పెళ్ళాన్ని పెళ్ళామనక ఏమంటారు నాకు చెప్పు. ఉంపుడు గత్తెలు, నీలాగా ఉంపుడు గత్తెలు పెట్టుకునే వాడిని నువ్వు నిజంగా నువ్వు పెద్ద వ్యభిచారివి, నువ్వు పెద్ద ప్రాస్టిట్యూట్, మేల్ ప్రాస్టిట్యూట్ నువ్వు. పెళ్ళాన్ని మొగుడు పెళ్ళాలు అని అనుకోకుండా ఏమంటారు సార్? నాకు చెప్పండి సార్. మొగుడు పెళ్ళాలనే కదా మాట్లాడతారు. పెళ్ళాలి అనుకోకుండా ఏమనాలి? ఈవిడేనండి నా భార్య అంటారు. ఓకే, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలండి అని చెప్పుకుంటారు. బయట నుంచి చెప్పేవాళ్ళు మొగుడు పెళ్ళాలే అంటారు. బాబు మొగుడు పెళ్ళాలు వచ్చి అక్షింతలేయండి అని పంతులు గారు కూడా అంటారు. ఏం తప్పు ఉంది పెళ్ళం అంటే? నాకు అర్థం కాలేదు. అంటే ఈ గలీజ్నా కొడుక్కి జగనన్న ఏమి తిట్టలేదు కాబట్టి ఏ మాట చెప్పినా తిట్టులాగే తీసుకుని మాట్లాడతాడనమాట జనాల ముందు. ఆ తర్వాత రాదు. జగన్ పెళ్ళం భారతీనే, ఆవిడొక్కతే. నీ వెనకాల రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు కదా, ఆవిడ బయట 1000 వ్యవహారాలు చేసినా ఆడికి పెళ్ళం ఒక్కతే. ఆ చంద్రబాబుకి పెళ్ళం ఒక్కతే, ఆ పప్పుగాడికి పెళ్ళం ఒక్కతే. ఊళ్ళో వాళ్ళందరికీ ఒక్కతేరా. అంటే మా వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు ఎవరినైనా తీసుకో, అందరికీ ఒక్కతే. నీకు ఒక్కడికే ఎందుకు ఇంతమంది ఉన్నారు? భారతమ్మ ఒక్కతే, తప్పే ఉంది. నువ్వు అను. ఏంటి నీ పెళ్ళాలు అనకపోతే ఏమనాలిరా? ఉంపుడు గత్తలు అనాలరా? నాకు అర్థం కావట్లేదురా అయ్యా. నీ పెళ్ళాలు అన్నాడు జగనన్న. ఆయన పెళ్ళం అని చెప్పేసి అనుకోకుండా పెళ్ళాలు అన్నాడు. బికాజ్ నీకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి పెళ్ళాలు అంటారు, నీ పిల్లలు అంటారు. నీ పిల్లల కౌంట్ నిజంగా ఆంధ్రప్రదేశ్ జనాలకు కూడా తెలియదు ఎంతమంది పిల్లలు ఉన్నారో. నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో కూడా జనాలకి 3, 4 అంటారు. గవిక్ 2, 1 అని కూడా అన్నారు నిన్ను. నీ పెద్ద కామెడీ కాకపోతే ఏంద్రా ఈ కామెంట్స్? తాగుపోతున్నా కొడక. అందరి సంసారాలు చాలా బాగా సాగుతున్నాయిరా పవన్ కళ్యాణ్. నీకు ఒక్కడికే రా సంవత్సరానికి ఒకటి వచ్చి బాబోయ్ నీకో దండ నాయనా అని చెప్పేసి పారిపోయేది నీ జీవితంలోనే జరుగుతుందిరా. ఎవరి సంసారాల్లోనూ సరిగమలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఎవరు నీకో దండరా బాబు అని చెప్పేసి ఎవరు వెళ్ళిపోలేదే. అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేస్తారే. ఒరే, ఒకళ్ళు వెళ్ళిపోతారు, 2 వెళ్ళిపోతారు, కానీ 4 వెళ్ళిపోవడం ఏంట్రా?
నలుగురు ఎందుకు వెళ్ళిపోతారా అంటే ప్రాబ్లము నీ దగ్గర ఉంది. నిన్ను భరించలేక నలుగురు పెళ్ళాలు వెళ్ళిపోయారంటే ఆంధ్ర జనం ఎలా పడాలి నీతోటి? పెళ్లి చేసుకున్న పెళ్ళాలే నీ దగ్గర ఉండలేకపోతున్నారంటే ఆంధ్ర జనాలు నీతో ఎలా పడాలి? ఒక సీఎం అయితే, ఒక ఎమ్మెల్యే అయితే నువ్వు పిఠాపురం వెళ్ళి ఏలేస్తానంటే పిఠాపురానికి దరిద్రం పడితే నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికవుతావు అని చెప్పేసి బాబోయ్ ఈ పెంట మాకొద్దు బాబోయ్, మా పిఠాపురం మామూలుగా ఉండాలంటే, మా పిఠాపురాన్ని కాపాడుకోవాలంటే ఈ దరిద్రుడికి మాత్రం ఓటు వేయకూడదు అని చెప్పేసి కాపులే డిసైడ్ అయిపోయారా. నీ జనసేన వీర మహిళలే డిసైడ్ అయిపోయి వైఎస్ఆర్సీపీకి చెంతను చేరి జనసేనను ఓడించాలి అని చెప్పి నీ వీర మహిళలు పనిచేస్తున్నారు. ఇంతకన్నా చెప్పు దెబ్బేంట్రా నీకు? ఇంతకన్నా చెప్పు దెబ్బ ఏంటి? ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇస్తే వెనకాల ఎవరు లేరనుకుంటున్నావా నీకు వార్నింగ్ ఇవ్వడానికి? ఏ చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుందో నాకు తెలుసుగా, అందుకే నేను వస్తా లైన్లోకి. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడడానికి, అలాగే జగన్ అన్న గురించి మాట్లాడడానికి అఫ్ కోర్స్ నీకు అంత సీన్ లేదనుకో. నువ్వు మడత పెట్టడం కాదు, మేము నడుముకు చుట్టి వచ్చామంటే చెత్తనా కొడక ఒక ఇద్దరు ఆడోళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి అక్కర్లే, నేను ఒక్కదాన్ని చాలు, ఏ తొక్కుతా మళ్ళీ చెత్తనా కొడకని వార్నింగ్లు ఇస్తావా? జగన్ అన్నని అంటావా?